యాహ్! ఇప్పుడు చాలామంది సెక్స్ చేసేటప్పుడు ఓరల్ సెక్స్ అని ఒకటి చేస్తా ఉంటారు. బట్ సెమెన్ బయటకొస్తది సార్ వీర్యం. ఆ వీర్యాన్ని కూడా కొంతమంది తాగుతున్నారు. దీనివల్ల ప్రాబ్లమ్ ఏం హ్మ్. రాదా? వీర్యం తాగడము, తాగకపోవడము అంటే అది మీ పార్ట్నర్ మీద డిపెండ్ ఉంటుంది. ఓకే. కానీ మనం మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి అడ్వాంటేజ్, ఏమి డిసడ్వాంటేజెస్ అంటే దానికి మనకు లాభాలేంటి, నష్టాలేంటి దాని గురించి మాట్లాడదాం మనం. ఓకే. కొన్ని కంట్రీస్‌లో అది తీసుకునే వరకు ఎండ్ గాదు. ఓకే. అట్లా అనమాట. కొన్ని కంట్రీస్‌లో ఏందంటే యానల్ సెక్స్ చేసే వరకు కంప్లీట్ చేయరు. ఓకే. అది నేను విదేశాల్లో అంటే బ్యాంకాక్‌లో ఒక కపుల్ ఉంటుండే వాళ్ళతోని విన్నాను నేను. అక్కడ ఆచారం అది. ఓకే. వాళ్ళు సెక్స్‌లో పాల్గొంటారు గానీ, యానల్ సెక్స్ వెనక నుంచి వాళ్ళు సెక్స్ చేయక ముందు వాళ్ళు ఫినిష్ చేయరు. ఓకే. అది వాళ్ళకు కంపల్సరీ అనమాట అది యాక్ట్. ఓకే. అట్లా. అయితే ఒక్కొక్క జగాలో ఒకళ్ళుంటది. మన సంప్రదాయం ప్రకారం మన ఇండియాలో నార్మల్లీ ఇవన్నీ నచ్చవు వాళ్ళకి. అట్లా. వాళ్ళ అంటే వాళ్ళకు నీట్‌నెస్, కామసూత్రాలు అవన్నీ నచ్చుతాయి. కానీ ఇప్పుడు ఈ వీర్యం లోపల తీసుకోవడం వలన వాళ్ళకు సంతృప్తి ఎంత ఉంటది ఏంది? టు బీ ఫ్రాంక్ చాలా మందికి నచ్చదు. చాలా మందికి టేస్ట్, ఆర్డర్ నచ్చదు. కొంతమంది తీసుకుంటూ అలవాటైతది. అంటే అదొక టేస్ట్ ఉంటదా సార్ మరి ఒక వీర్యం? టేస్ట్ ఉంటుంది. కానీ ఏందంటే ఆ టేస్ట్, ఓడర్ కొంచెం సెపరేట్ ఉంటుంది. ఓకే. అది కొంచెం నచ్చదు. ఆ టేస్ట్ ఏదైతే ఉంటుందో వీర్యాన్ని కొంతమంది అంటే ఓవర్‌లుక్ జేసి వాళ్ళ పార్ట్నర్‌కి సంతుష్టి దీంట్లో అని చేస్తారు. అట్లా. కానీ వాళ్ళ ఒకటే పార్ట్నర్‌కి స్టిక్ అయ్యి ఒకళ్ళే ఉంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. అలా గాకుండా 10 మంది దగ్గర ఎళ్ళొచ్చి నా వాడు ఇదంతా జేస్తే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ రావడానికి చాలా అవకాశాలుంటాయి. ఓకే. అందుకే ఏందంటే అవాయిడ్ జేయడం బెటర్. అది డైజెస్ట్ అవుతదా? లేదా? అంటే నార్మల్ ఫుడ్ లాగానే అది గూడా మీరు నెయ్యి తీసుకుంటారు. మీరు తేనె తీసుకుంటారు. అలాగే అది గూడా తీసుకోవచ్చు. ఓకే. అంతే. అది పోయి డైజెస్ట్ అయిపోతది. కానీ అందులో ప్రోటీన్స్ ఉంటాయి, షుగర్స్ ఉంటాయి, అందులో శుక్రకణాలుంటాయి, అవన్నీ ఉంటాయి. ఏం గాదు. అదంతా డైజెస్ట్ అయిపోతది. యాసిడ్ ఉంటది మన స్టమక్‌లో అది పోయి డైజెస్ట్ చేసేస్తది. ఓకే. అది న్యూట్రిషియసా? అది వాడితే కండరాలు పెరుగుతాయా? అది వాడితే అమ్మాయి స్ట్రాంగ్ అవుతదా? అంటే లావు అవుతదా? బ్రెస్ట్ ఎన్వాల్వ్‌మెంట్ అవుతది అని అపోహలుంటాయి. అది రాంగ్. అదేం గాదు. అది పోతది ఏం గాదు. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ వస్తాయి. చాలామంది ఏంటంటే ఎలర్జెన్స్ ఉంటాయి అందులో. కొంతమందికి పడదు. ఓకే. కొంతమందికేందంటే అది తీసుకున్న తర్వాత యూజువల్లీ ఏందంటే ఒకటి హ్యూమన్ సెమినల్ ప్లాస్మా హైపర్ సెన్సిటివ్ అంటారు. ఓకే. అది వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఓకే. అందుకే రేర్ కేసెస్‌లో. అందుకేందంటే ఆహ్, మీ నేను ఒకవేళ నన్నడిగితే ప్రాక్టికల్లీ ఒకవేళ మీకు నచ్చితే మీరు పోండి. ఓకే. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటుంటదండి. స్వెట్ ఏదో ఉంటుందో మనకు స్వెట్ ఉంటదిగా స్వెట్ గ్లాండ్స్ అంటే దాన్ని పసీనా ఏమంటారు దాన్ని? చెమట. చెమట. ఆ చెమట గూడా ఒక్కొక్కళ్ళకు ఏముంటదంటే సెక్స్‌లో అట్రాక్ట్ చేస్తది. ఓకే. వాళ్ళట్లా డీప్ బ్రీత్ తీసి వాళ్ళకు మంచిగా అఫ్రోడిసియాక్ పనిచేస్తది. ఓకే. కొంతమందికి అసలు చిరాకులేస్తది. వాళ్ళు పోయి స్నానం చేసుకొని ఫ్రెష్ అది ఇది కొట్టుకొనొస్తారు. అయితే ఇది ఒక్కొక్కళ్ళ ఇండివిడ్యువల్ మీద డిపెండ్ ఉంటది. కానీ నార్మల్లీ ఏందంటే మీ మీద ఉంటది. మీకెలా మీ పార్ట్నర్‌కి ఏమి ఇష్టమో అది మీరు జేయండి. అంతేగాని వైల్డ్‌నెస్ మీరేదో పోర్న్ మూవీస్‌లో జూసి నేను వీర్యం అంత తీస్తా, అంత నోట్లేసేస్తా, అదేస్తా అంటే అది తప్పు. అమ్మాయికి ఒకవేళ అది నచ్చితే మీరు యూ కెన్ గో అహెడ్. దాని వలన ఎక్కువ నష్టాలుండయి. కానీ మీరు స్టిక్ అయ్యి ఉండాలి. నీట్‌నెస్ ఉండాలి. మీ అంగం ఏదైతే ఉంటుందో అది నీట్ హైజీనికల్లీ చాలా మంచిగా మీరు కడుక్కొని పెట్టుకోవాలి దాన్ని. ఓకే. ఓకే. లేదు అక్కడ స్కిన్ ముంగటుంటది. ఆ స్కిన్ లోపలంతా చెమటతో స్పెగ్మా ఉంటది. అది మీరు అమ్మాయికి అంటే ఓరల్ ఇస్తే, నోట్లో ఇస్తే ఆమెకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మీరు గమనించాలి. సరే. ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి వీర్యాన్ని అమ్మాయి ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వాళ్ళకిష్టం ఉంటే చేయొచ్చు. అది హ్మ్. తీసుకున్న తర్వాత కొన్ని కేసెస్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు. ఆ అబ్బాయి ఓరల్‌గా చేస్తే అమ్మాయి? అబ్బాయికి గూడా సేమ్ అదే. ఎందుకంటే అబ్బాయిలు యూజువల్లీ లిక్ జేయడం అంటే అక్కడ పోయి వాళ్ళు వెజైనా దగ్గర అంటే నాకడము అది ఇది జేస్తారు గదా! ముద్దు దానివల్ల పెడతారు. ముద్దు ఇంకొక వీడియోలో పెడతారు. కూడా చూసా. ఆ! ఇవన్నీ జేయడం వలన వాళ్ళకు ఏంటంటే ఒకవేళ అక్కడ నీట్‌నెస్ ఉంటే హైజీనిక్ మెయింటైన్ జేసి చేయొచ్చు. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ ఇష్టం. అక్కడేందంటే గుడ్ బాక్టీరియా ఉంటుంది. సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గాన్ అంటారు దాన్ని. ఓకే. దేన్ని వెజైనాని. ఓకే. ఆహ్, లేడీస్‌లో ఏదైతే వెజైనా ఉంటుందో అంటే యోని దగ్గర ఏందంటే
ఏవేవో సీక్రెషన్స్, హార్మోనల్ సీక్రెషన్స్ అవుతూ ఉంటాయి. ఓకే. అది వెట్ ఉండాలి. అందులో బ్యాక్టీరియా గూడా ఉంటది. ఓకే. ఆ బ్యాక్టీరియా ఏందంటే గుడ్ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా సెల్ఫ్ క్లెన్సింగ్. సబ్బు పెట్టి మొత్తం అందరూ రాసి లోపల క్లీన్ చేసిన అవసరం లేదు. చాలామంది వెజైనల్ వాష్ అది ఇది చేస్తారు. అది అవసరం లేదు. ఓకే. ఆ బ్యాక్టీరియానే చేస్తుంటది. కానీ దానికొకటి స్మెల్ ఉంటది. ఓకే. ఆ స్మెల్ చాలా మందికి నచ్చదు. ఓకే. అయితే చాలామంది అవాయిడ్ చేస్తారు. చేసేవాళ్ళు చేయొచ్చు. కానీ నీట్‌నెస్, క్లీన్లీనెస్ ఉంటే చేసుకుంటే బావుంటది. ఓకే. సార్ ఇప్పుడు అబ్బాయికి వీర్యం ఉంటది గదా! సో, ఎంత క్వాంటిటీ వచ్చి ఎక్కువ సేపు చేయొచ్చు? ఈ నార్మల్ క్వాంటిటీ వీర్యాంది ఎవరికైతే అబ్బాయిలకు ఉంటుందో అంటే ఒకటి 2.5-3.5 ఎంఎల్ అని ఒక వేరీ అవుతది. ఓకే. ఇప్పుడు అబ్బాయిలు ఏం చేస్తా ఉంటారంటే 1.5 ఎంఎల్ టు 5 ఎంఎల్ అని ఉందనుకోండి. వాళ్ళు ఏందంటే చేసిన వెంటనే మళ్ళీ కలుస్తానంటారు. అప్పుడేందంటే వాళ్ళకు 1 ఎంఎల్ కొంచెం గూడా రాదు. మరి అది అక్కడ వాళ్ళు నాకేమో అయితుంది తక్కువొస్తుందంటారు. చాలా మందికి అసలు రాదు. 1 ఎంఎల్ అంటే 1 డ్రాపు. 1 ఎంఎల్ అంటే 1 డ్రాప్ కాదు. ఓకే సార్. ఇప్పుడు మనము కాఫ్ సిరప్ తాగుతాం గదా! ఓకే. 2.5 ఎంఎల్ ఉంటది. అది దగ్గుది. ఓకే. దాని సగం అంటే 2.5 ఎంఎల్. ఇంకా దానికంటే తక్కువ. ఓకే. మినిమమ్ అంతొచ్చినా పర్వాలేదు. ఓకే. కానీ 5 ఎంఎల్ కాఫ్ సిరప్ మినిమమ్ 5 ఎంఎల్ మినిమమ్ రావాలి. 5 ఎంఎల్. 1.5-5 ఎంఎల్ మధ్యలో ఉండొచ్చు. ఓకే. 1.5 ఎంఎల్ కింద అయిపోతే హైపోస్పర్మియా అంటారు. స్పర్మ్స్ ఓకే. తగ్గిపోతాయి. ఆ! 1.5 పైన ఉంటే ఒకవేళ 5 ఎంఎల్ పైన ఉంటే హైపర్ స్పర్మియా అంటారు. ఓకే. అట్లా. అయితే ఏదైనా సరే మధ్యలో ఉండాలి. యావరేజ్ ఉండాలి ఎప్పుడైనా. అంటే ఒక 2.5, 3 ఎంఎల్ ఎళ్ళినా పర్వాలేదు. ఓకే.